పార్లమెంట్ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు మేరకు స్వేచ్ఛాయుత ప్రశాంత పారదర్శక వాతావరణంలో నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ హాలులో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు. 58 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా 48 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించడం జరిగిందని, అందులో 6 అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని, 42 మంది అభ్యర్థులకు ఎన్నికల బరిలో ఉన్నారని, వారికి గుర్తులను కూడా కేటాయించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. దాని తర్వాత నామినేషన్స్ విత్డ్రావల్లో 6 క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్నారు ఆన్ 29. సో దాంతోపాటు నిన్న 3:40 we had 42 contesting candidates. ఆ 42 contesting candidates కి నిన్న EVM సింబల్ అలొకేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అనంతరం వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రతతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు చేర్చే భద్రపరచడం జరుగుతుందని చెప్పారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టోటల్గా కమిషనరేట్ పరిధిలో 2.5+ crore సీజర్ చేయడం జరిగింది. ఈ సీజర్లో మెయిన్గా క్యాష్ 1.4+, అదేవిధంగా లిక్కర్ ఉంది ఆల్మోస్ట్ 30 lakhs లిక్కర్. ఈ అన్ని డేటా టెంటేటివ్గా ఉంది. ఎగ్జాక్ట్ ఫిగర్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము.